హాయ్, దిస్ ఇస్ దివ్య. వెల్కమ్ టు కేడిఎంఏ కందన్ ఛానల్. ఈరోజు నీకు మష్రూమ్స్ అండ్ జీడిపప్పు కర్రీ చూపిస్తున్నాను. ఇది వచ్చి టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం, ధనియాల, జీలకర్ర పేస్ట్, ఇదంతా మసాలా పేస్ట్ రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత మష్రూమ్స్ని చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఒక మోస్తరుగా అలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటిని నూనెలో వేసి రెడీష్గా వచ్చే వరకు వేయించుకోవాలి. అదిగో ఇట్లా రెడీష్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మొత్తం వేయించుకున్న తర్వాత జీడిపప్పు తీసుకొని ఒక 50 రూపాయలవి అన్ని జీడిపప్పు తీసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకొని బాణట్లో కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా రెడ్డిష్గా వచ్చిన దాకా వేయించిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని అది కూడా పైన నూనె పొంగేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో తర్వాత ఉప్పు వేసుకొని పసుపు, కారం తగినంత వేసుకొని దాన్ని మొత్తం గ్రేవీస్ అన్నీ పట్టేటట్లు, ఆ కారం వాసన అంతా పోయేటట్లు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా. ఇదిగోండి నూనె అంతా పైకి ఇలా తేలుతుంది మసాలా అంతా గ్రేవీ పట్టేసిన తర్వాత నెక్స్ట్ మనం చేసుకున్న మష్రూమ్స్ వేసుకొని మసాలా కడిగిన కొంచెం నీళ్ళు పోసుకొని ఆ మసాలా ముక్కలకు పట్టేటట్టు ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కలపెడుతుండాలి మాడకుండా. సో అలాగా కుక్ చేసుకోవాలి. లాస్ట్ ఇంకా దింపేటప్పుడు కొంచెం కొత్తిమీర, మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఈ రెండు ఈ మసాలా కూరలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 సెకండ్స్ అంతే చేసుకుంటే రెడీ మసాలా మష్రూమ్స్ జీడిపప్పు. ఇది మేము మొన్న రెస్టారెంట్లో తిన్నాము. సో అందుకే ఇంటి దగ్గరికి వచ్చి ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. సో అందుకే దీన్ని చపాతీలోకి చేశాను నేను. సో మా ఇంట్లో ఇంకా ఆ రోజు అరిటాకు, మేము బేసిక్ అరిటాకులు ఎక్కువ ఇష్టంగా తింటాము. అరిటాకు, మష్రూమ్, నిమ్మకాయ, ఉల్లిపాయ వేసుకొని లాగిచ్చేసారు. కూర చాలా బాగుందంట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది.